30 ఏళ్లు సుదీర్ఘ సామాజిక పోరాటాలను చేస్తున్న మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఆనందదాయకమని బీజేపీ నాయకులు అన్నారు. కొడిమేల మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మొన్న పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చినందుకు మా యొక్క కొడిమేల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గత 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ గారు మాదిగ వర్గీకరణ కోసం చాలా కృషి పడుతుండు. దానికి తోడ్పడే ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మందకృష్ణ వ్యతిరేకిస్తుండు, ఏం చేసిండు అని పద్మశ్రీ ఇచ్చినని దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాదిగ జేఏసీ నుండి, బీజేపీ పక్షాల నుండి. అట్లే ఈ ఏబీసీ వర్గీకరణ 7 వరకు ప్రకటించకుండా తీవ్రంగా మేము కూడా మాదిగ జేఏసీతో పోరాడతామని మేము విన్నపించుకుంటున్నాం.